నేను రీసెంట్‌గా చూసిన కొరియన్ డ్రామాలో ఈ రెసిపీ అయితే నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా కూడా ఉంది. అందుకనే ట్రై చేస్తున్నాను. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఒక బౌల్‌లో వేసుకొని అందులో కొంచెం వాటర్, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసి, బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరుముకున్న గార్లిక్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! స్వీట్ కార్న్ అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో ఒక చిన్న బౌల్ పాలైతే వేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వాళ్ళైతే అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేశారు. నేనైతే అది వేయడం లేదు. ఓన్లీ పాలే వేసుకుంటున్నాను. పాలు వేసుకొని అది కొంచెం మగ్గుతున్నప్పుడు అందులో కొంచెము చిల్లీ ఫ్లేక్స్ అలాగే అరిగానో అయితే వేసుకుంటున్నాను. ఇవి ఉంటే వేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గరైతే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి వేస్తున్నాను. ఇవి కొంచెం బాయిల్ అయితున్నప్పుడు ఇందులో చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో అయితే ఉడికించుకోవాలి. మనకు వేడి వేడి స్వీట్ కార్న్ అయితే క్యాప్ రెడీ పెట్టుకొని అయిపోతుంది. స్టవ్ సిమ్‌లో వీడియో పెట్టుకొని నచ్చితే ఒక మాత్రం 5 లైక్ మినిట్స్ చేయండి. అయితే అలాగే ఉడికించుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. వేడి ఒక్కసారి వేడి అయితే ట్రై స్వీట్ చేయండి. కార్న్ రెసిపీ చీజ్ రెసిపీ చాలా అయితే టేస్ట్ రెడీ చాలా అయిపోతుంది. యమ్మీగా ఉంది.